సోషల్ మీడియాలో ఆవిడ ఒక సంచలనం. సీఎం అయినా, మంత్రి అయినా, మహిళా మంత్రి అయినా అందరికీ కోటింగ్ తప్పదు. రోజా మీతో ఏంటండి మీకు ఇష్యూ? అయ్యో రోజు ఎవరు అసలు ఎవడైనా అసలు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడుతున్నారు. ఏం రాష్ట్రం ఇది అని చెప్పి. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బీహార్ అండ్ ఒరిస్సా. 2024 ఎలక్షన్లో జనసేనతో మీరు పొత్తులు వెళ్తున్నారు. వాళ్ళకి లేని బాధ మీకు. కొడాల నానిగారు అంటే ఆయన ఎదురుగా ఎవరు మాట్లాడలేరు. చేస్తారా? అంత సేవ చేస్తే లాస్ట్ అన్నయ్య ఏం చేయాల. అంత టెర్రరిస్టులు శిక్షణ ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఒకటే వచ్చు. చావుకి వెళ్ళినా మంచి శుభకార్యం వెళ్ళినా ఒకటే నవ్వు నవ్వుతాడు. ఏదో దూరదర్శన్లో టీవీ న్యూస్ యాంకర్ లాగా. పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాడు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని పెళ్లిళ్ళు తీసుకుంటే మీకే. రేవంత్ రెడ్డికి టీడీపీకి సంబంధం ఏంటి? గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఏంటి అని మాట్లాడారు. ఇప్పుడు రోజా అందుకు మాకు శోభిస్తుందంటే నీకు సిగ్గు లేదా మరి? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చిన మాటలు ఏదైనా చేస్తారు, అంతగా తెగిస్తారు. సింగపూర్ కానీ వాళ్ళైతే దండం పెట్టి బాబు ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడమని చెప్పి ఆయనకు ఓడిపోతున్న ఫియర్ లో బాబేనే చంపుకున్నాడు. He has a history like that. విడుదలై బయటకు వచ్చిన రోజు ఆ ఫ్రేమ్ చూడగానే గూస్ బంప్స్ అండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ మాట్లాడుతూ ఉంటాడు. బట్ 52 రోజు కనపడకుండా వినపడకుండా పిచ్చి వ్యూహం సినిమా రిలీజ్ గానే వచ్చు కదా, భయమా ఏంటి మీకు? లేఖిగా సినిమా తీస్తాం. మా పార్టీని ఒక మాట అంటేనే తిరిగి చెప్పు తీసి కొడతాం కదా. ఆర్జీవి తలదిస్తే ₹1,00,00,000 అండి. పవన్ కళ్యాణ్ పిల్లల్ని నేను రేపు చేస్తాను అన్నాడు. అది కరెక్టా? బోర్గడ్డ అనిల్ గారు చిచి గారు ఏంటాడు బాగుందా. ఆ రోజు ఆయనే ఒప్పుకున్నాడు, శ్రీరెడ్డికి నేనే రచ్చగొట్టి మదర్ ఫాదర్ అని. దావుద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించారంట, సర్సర్ క్లియర్ చేసుకుంటాను. ఆడోడు మిమ్మల్ని రెచ్చగొడతారు, ఉడికిస్తారు వైసీపీ వాళ్ళు తలకిందలుగా తపస్సు చేసిన. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. సోషల్ మీడియాలో ఆవిడ ఒక సంచలనం. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారంటే సీఎం అయినా, మంత్రి అయినా, మహిళా మంత్రి అయినా అందరికీ కోటింగ్ తప్పదు. ఆవిడే గాయత్రి గారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం వాయిస్ని వినిపిస్తూ ఒక తెలుగు వారియర్గా దూసుకుపోతున్నారు. గాయత్రి గారితో మాట్లాడదాం. నమస్కారం గాయత్రి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏంటి మేడం మీ ధైర్యం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరన్నా ఒక మాట అంటే వెంటనే విజయవాడ నుంచి గాయత్రి గారు దుర్గామ్మలాగా స్టార్ట్ అయిపోతారు. ఏంటండి అంత అంటే మీరు చెప్పినంత కాకపోయినా ఎస్ ఐఎమ్ యాక్టివ్. అంటే ఒక మాట చెప్తానండి, అంటే పాలిటిక్స్ లోకి వచ్చిందే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో వచ్చాను. పార్టీ మీద, టీడీపీ పార్టీ అంటే విపరీతమైన అభిమానంతో వచ్చాం కాబట్టి ఆ అభిమానం అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి మామూలుగా నార్మల్ కార్యకర్తని కదిలించినా సరే ఇంతే దూకుడుతో, ఇంతే ఘాటుగా సమాధానం చెప్తారు. ఎందుకంటే ఎవరైనా సరే మన బాబు గారు, ఆయన సంగతి తెలిసింది, ఆయన వయసు కానీ, ఆయన అనుభవం కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, అలాంటి వ్యక్తిని కావాలని కార్నర్ చేయటం, అలాంటి వ్యక్తిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వ్యక్తిగత దోషం చేయటం, పర్సనల్ హరాసింగ్ చేయటం, అంత దాకా వెళ్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు మేమందరం ఫ్యాన్స్ సార్ కి. యాక్చువల్ గా అయితే ఒకప్పుడు సిబిఎన్ ఫ్యాన్స్. సో ఫ్యాన్ గా ఉన్న ఎవరైనా సరే, ఆయన అభిమానించిన ఎవరైనా సరే కడుపు రగిలిపోతుంది. ఆ రగిలిపోయినప్పుడు మాట్లాడే మాటలు మీకు అలా అనిపిస్తున్నాయి అంతే. ఇట్స్ ప్యూర్ ఆనెస్టీ అండి, అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి మంచి జరగకపోతే పక్కన పెడితే, చెడు చెయ్యాలని చెప్పి పనిగట్టుకొని వచ్చి ఆయన మరీ అసలు ఇంకెంత లెవెల్కి వెళ్ళిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా లాగి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ భువనేశ్వర్ గారి గురించి కూడా అంత చీప్ గా మాట్లాడి స్టేజ్ కి దిగజారిపోయిన పాలిటిక్స్. సో ఆయన సైడ్ కూడా అంతే స్ట్రాంగ్ ఒక ఆర్మీ ఉండాలి. మేమందరం కూడా బయటకు వచ్చి మాట్లాడాలి, వాళ్ళకి తెలిసి రావాలి టార్గెటింగ్, అంతే. అదొక్కటే ఉంటుంది మైండ్. ఓకే, గాయత్రి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆవిడ ఎక్కడ పుట్టారు? ఆవిడ చదువు ఏంటి? నేను యాక్చువల్ గా విజయవాడేనండి బాన్. నా యాన్సిస్టర్స్ అందరూ మేమందరం విజయవాడ వాళ్ళే. ఓకే. స్టడీడ్ ఎంబీఏ చదివాను నేను. ఓకే. ఎంబీఏ చదివాను, మామూలుగా పెళ్లి చేసుకున్నాను. ఐ హావ్ బీన్ హౌస్ వైఫ్ ఆల్సో. అంటే మధ్యలో కొంచెం చిన్న చిన్న బిజినెస్ లో చేసుకున్నాను. దెన్ ఐ బీన్ హౌస్ వైఫ్. ఐ హావ్ 2 kids ఆల్సో. ఓకే. 2019 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఫేస్ చేసిన హ్యూమిలియేషన్స్,
ఓకే పడిపోయింది 23 సీట్ కి, నెక్స్ట్ ఇంకా 0 చేసేస్తాం, పార్టీస్ నథింగ్ అని చెప్పి మాట్లాడటం కానీ, అపోజిషన్ ఆయన టార్గెట్ చేయటం వల్ల అది మాకు పుష్ వచ్చింది. అరే ఇంట్లో కూర్చొని మేము టీవీ ముందు కూర్చున్నప్పుడల్లా బాధ వేస్తా ఉండేది, ఓకే కోపం వచ్చి మేము ఇంట్లో కూర్చొని పళ్ళు నూరుకున్నప్పుడు అనిపించింది ఇంట్లో కూర్చొని ఏం చేసినా ఏమి రాదు. సో బయటకు వచ్చి మనం కూడా మన సైడ్ నుంచి యాజ్ అ అభిమానిగా, అవును ఇప్పుడు ఒక పార్టీలోకి రావాలి, పొలిటికల్ గా ఒక కెరీర్ ఉండాలనుకున్న వాళ్ళు ఒకలా ఉంటారు. లేదు ఆయనే మాకు ఎవ్రీథింగ్, ఆయన మీద అభిమానంతో బయటకు వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఒక ఆనెస్ట్ గా బయటకు వచ్చినప్పుడు, ఒక అభిమాని బయటకు వచ్చినప్పుడు ఎలా అంటే మాట్లాడారు. సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్వీట్స్ ఆర్ వీడియో చేయడం స్టార్ట్ చేశారా ఫస్ట్ ఎలా? నో అసలు అలా కాదండి. అంటే అనుకోకుండా మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మా మదర్ వాళ్ళు ఉండే డివిజన్ అది యాక్చువల్ గా. సో అక్కడ లేడీకి వచ్చిందని తెలిసింది రిజర్వేషన్. ఓకే సో ఐ జస్ట్ మేడ్ అ ట్రై అంతే, ఇలా వెళ్దాం చూద్దాం అసలు ఎలా జరిగింది. అవును, అన్ఫార్చునేట్లీ ఉమా గారు వెంటనే ఐడెంటిఫై చేసి ఆయన సీట్ ఇవ్వటం, కొత్తదానైనా సరే ఇచ్చారు. ఓకే తర్వాత ఫార్చునేట్లీ ఓడిపోయానని చెప్తాను, అన్ఫార్చునేట్లీ ఓడిపోయానని. అంటే గెలిస్తే మాత్రం ఇప్పుడు అక్కడ గెలిచిన కార్పొరేటర్లు ఏం చేయడానికి లేదు, గెలిచిన ఎమ్మెల్యేలు చేయడానికి లేదు, గెలిచిన సర్పంచులు చేయడానికి లేదు. మీరు అన్ని చూస్తున్నారు కదా, ఎక్కడ ఫండ్స్ మిగిల్చట్లేదు, కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే పంచాయతీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో ప్రతి రూపాయి ఆయన జేబులు వేసుకుంటున్నాడు తప్పితే బకాసురుడు లాగా. ఎవరికి ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఆయన నమ్ముకొని పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఎవరికి లేదు. సో వాళ్ళకి గతి లేనప్పుడు ఇంకా మాలాంటి వాళ్ళు వెళ్ళి మనకి బర్డెన్ చూస్తా అలా మన డివిజన్ పాడైపోతుంటే చూడలేము. మనం ముందుకు చేయడానికి మనకు ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వనప్పుడు మనకి అసలు ఎలా ఇస్తాడో మీకు తెలిసిందే కదా. సో మనం అక్కడ సర్వీస్ అలాగే చేయలేము. సో ఆ తర్వాత ఓడిపోయాక కూడా ఫార్చునేట్లీ ఉమా గారు కానీ, లేకపోతే స్టేట్ ఆఫీస్ కానీ, స్టేట్ పార్టీ కానీ రికగ్నైజ్ చేసి దే పుల్డ్ మీ అప్ అంతే. అలా ఐ గాట్ ది ఆపర్చునిటీ. నార్మల్ గా ఉమెన్ అనగానే ఏదో తక్కువ చూపు ఉంటది, చిన్న చూపు ఉంటది. సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడగానే ఎదుటి వాళ్ళు ఏదైతే ఎదురు పార్టీ వాళ్ళు దారుణంగా టార్గెట్ చేస్తారు. అనూష ఎవరైతే ఉన్నారో తనకు కూడా చాలా దారుణమైన ట్రోల్ చేశారు. ఎందుకు నాకు ఇది అని అనిపించలేదు ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడినప్పుడు అవతల వచ్చి మనల్ని హర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత హర్ట్ అయ్యి ఉంటారు అని. ఓకే అంతే కదా. ఎవరైనా సరే ఒకరు పుల్ చేయాలి, కిందకి పుల్ చేయాలి అనుకుంటున్నారంటేనే మనం మాట్లాడిన మాటలు కానీ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తేనే అర్థం. దట్ ఈస్ ద సక్సెస్ యూ హ్యావ్ టు సీ. ఆడేం మాట నా చెవులు అయితే వినపడవండి, నా కళ్ళకైతే కనపడవు కూడా. ఒకసారి టార్గెట్ ఏంటి, ఇంకా ఎవరు ఏమన్నారు వాళ్ళని టార్గెట్ చెప్పి వాళ్ళు ఏం మాట్లాడారు మీరు? అంటే సొసైటీలోనే ఉంది కదా. ఇప్పుడు అనూష ఫర్ ఇన్స్టెన్స్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ కానీ, అదే ఒక మేల్ అనుకోండి, ఇతను డివోర్స్డా, సింగిల్ అవన్నీ మాట్లాడరు. ఫీమేల్ అనేసరికి అంటే అది మా వీక్ స్పాట్ అని అనుకుంటారు. బట్ ఎప్పుడైతే ఏ ఫీమేల్ అయినా సరే అది నా వీక్ స్పాట్ కాదు, ఆడు ఎన్నైనా మాట్లాడుకొని అది నాకైతే అంటది కదా, తగలదు కదా, అంతే అలా అనుకొని ముందుకెళ్ళిపోతుంది. ఐ డోంట్ ఈవెన్ కేర్ అండి అసలు. జగన్నే కేర్ చేయనప్పుడు జగన్ అంకల్ ఉండే ఆ పనికి మళ్ళీ 2 రూపీస్ పేటిఎం బ్యాచ్ ఏమండి కేర్ చేసేది. అంటే వాళ్ళ మాటలకు కూడా వాల్యూ ఇస్తే, ఇంకా ఇప్పుడు వాళ్ళ మాటలకు మనం రియాక్ట్ అవుతున్నాం, భయపడుతున్నాం అంటే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నట్టు. దే డిజర్వ్ జీరో వాల్యూ, జీరో కాదు మైనస్ వాల్యూ ఉన్న వాళ్ళకి మనం ఎందుకు వాల్యూ యాడ్ చేయటం అని చెప్పి నేను. ఓకే, అనూష విషయం తీసుకున్నట్టు అనూష గారికి చాలా సార్లు చేశారు వాళ్ళకి. మీకు కూడా ఇలాంటి ఏమన్నా బెదిరింపులు వాళ్ళు ఎందుకు చేయలేదు తెలియదు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మళ్ళీ చేస్తారో తెలియదు కానీ ట్రోల్స్ కామన్ అండి. ట్రోల్స్, మార్ఫింగ్లు, మన మీద లేకిగా మాట్లాడటం, మనకి ఏదో లింక్అప్ చేయటం ఇవన్నీ కామనే. సోషల్ మీడియా ట్రోలింగ్ ఇస్ వెరీ కామన్. బట్ యాజ్ సచ్ అంటే థ్రెట్ లాగా అంటే ఏం లేదు. కొంచెం ఒకసారి మా మాయ గారు వాళ్ళని భయపెట్టడం, కొద్దిగా చిన్న ట్రై చేశారు. ఇంట్లో కూర్చోమనొచ్చు కదా, అట్లాంటి కొంచెం అక్కడ దాకా అలా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఫోన్ చేయటం, అలాంటి చిన్న చేసే కొంచెం నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ బిజినెస్ చేసుకుంటే వాళ్ళు డిస్టర్బ్ చేయటం. ఐ డోంట్ నేమ్ ఇట్. ఇంత చాలా చిన్న ఇన్సిడెంట్స్ కానీ అది ఏముందండి, బాబు గారిని అంతకన్నా పెద్ద కష్టాలు పెట్టారు. మేము అందరం ఎంత. అనూష విషయం ఇట్స్ డిఫరెంట్. షీ ఫేస్డ్ అ లాట్. చాలా ఒక వీడియో ఇప్పటికి ఎవరో ఒక మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పటికి, దాని కూడా మీరు ఒకసారి దాని గురించి కూడా మీరు మీ సోషల్ అకౌంట్ లో ట్వీట్ చేశాను. అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్, లైక్ టు వాట్ ఎక్స్టెంట్. అసలు మరీ దారుణం. క్లియర్ గా అనూష వాయిస్ కాదని తెలుస్తుంది. పోనీ అనుకున్నాం, నేను కూడా విన్నాను అది అనూష వాయిస్ కాదు. అదా అనూష వాయిస్ కాదండి అసలు. అది ఎవడైనా సరే అంటే ఇద్దరు మనుషులు వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే కావాలని చేస్తారంటే చాలా చీప్ అది అసలు. ఓకే, ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. అవును, 2024 ఎలక్షన్ జరగబోతుంది. ఇద్దరు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఒకవైపు నుంచి కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని వాళ్ళు ప్రకటించారు. టీడీపీ కూడా ప్రకటించబోతుంది. ఇక్కడ సెంట్రల్ కి ఎక్కడో వెల్లంపల్లి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఏంటండి అంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది, ఎలా ముందుకెళ్ళబోతుంది? అంటే ఇఫ్ యూ కాల్ అబౌట్ సెంట్రల్ గురించి మాట్లాడితే
మేమైతే ఎప్పుడో డిసైడ్ అయిపోయాం, కళ్ళు మూసుకున్నా సరే బోండా గారే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారని. ఎందుకంటే మీరు లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసుకొని ఉంటే సూపర్ వేవ్ ఉంది, జనసేన సపరేట్ గా పోటీ చేసింది. ఇన్ని జరిగినా సరే అప్పుడు కూడా ఉమా గారు మాక్సిమం 12 ఓట్స్, అది 25 అని రీకౌంటింగ్ తర్వాత కావాలని చేశారు దాన్ని. అసలు యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ అయిన 12 ఓట్స్, ఆ తర్వాత మళ్ళీ గెలిచారని కూడా చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 25 ఓట్స్ అని చెప్పి కూడా ఏంటో మళ్ళీ అలా కన్ఫ్యూజ్ చేశారు. ఇంకా వాళ్ళు కావాలని చేసింది, వాళ్ళ చేతిలోకి అప్పటికే పవర్ వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద లాస్ట్ కౌంటింగ్ అనుకుంటా. సో అలాంటి టైంలో కూడా ఆయన జస్ట్ 25 ఓట్స్ మీ లెక్క ప్రకారం కూడా. సో ఇప్పుడు మేము ఆబ్వియస్లీ ఆయన జగన్ మీద ఉన్న వ్యతిరేకత మళ్ళీ ఇద్దరు కలిసి అండ్ ఆల్సో ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి కేక్ వాక్ అంటారు కదా, ఈజీగా ఊరినే కళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నా గెలుస్తారు యాక్చువల్ గా. కానీ ఆయన అలా కూర్చోవట్లేదు, బయటకు వస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రతి క్యాడర్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సర్వీస్, అన్ని విషయాల్లో మాత్రం ఆయన 100%, 100కి 200% ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారండి. ఓకే, రోజా మీతో ఏంటండి మీకు ఇష్యూ? రోజా గారిని ఎప్పుడు అయ్యో రోజా గారితో నాకు అసలు ఆవిడతో నాకేం పర్సనల్ ఇష్యూస్ అంటే పర్సనల్ ఇష్యూ ఏం కాదు, అంటే ప్రొఫెషనల్ గా ఏదైనా ఆవిడ మాట్లాడగానే, అంటే లేడీ కాబట్టి లేడీ మాట్లాడదు అట్లనా, లేకపోతే అంటే ఇప్పుడు ఆవిడ వెన్ షీఈ్ అన్ అపోజిషన్, మా పార్టీ ఎక్కడైనా ఉండనివ్వండి, ఉన్నప్పుడు నువ్వు వీళ్ళు డ్రెస్సింగ్ ఇలా వేసుకున్నారు, లేకపోతే లోకేష్ లావుగా ఉన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఏదో ఉంది, జబ్బు ఉంది, ఇయ్య మాట్లాడేది. పర్సనల్ టార్గెట్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు పలానా పనిలో పలానా తప్పు చేశారు, ఇక్కడ ఇంత నష్టం వచ్చింది, లేకపోతే వాళ్ళ నగిరి ఎక్కడైతే ఆవిడ గెలిచిందో వాళ్ళ ప్రజలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, దాని గురించి ఈ రోజు దాకా రోజా గారు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయ్యాక ఒక్క రోజైనా ప్రజల తరఫు నుంచి మాట్లాడటం చూసారా? అంటే ఐ నెవర్ సీన్, నేనైతే చూడలేదు ఎక్కడ. నువ్వు అంత కష్టపడి నేను మినిస్టర్ అయ్యా అని చెప్పుకోవడం కాదు, నువ్వు మినిస్టర్ అయినందుకు ఏం చేసావు, నీ పర్టికులర్ స్టేట్ కానీ నీ పర్టికులర్ నియోజకవర్గాన్ని ఏం చేసావు, అదొక్కటే నా క్వశ్చన్. నీ వెనకాల అన్ని తప్పులు పెట్టుకొని నోరు తెరిస్తే, ఇప్పుడు అనకూడదు మామూలుగా, ఆవిడేమీ సన్నగా నాజుగ్గా ఉంటారు కదా, సన్నగా ఉంటావా, లావుగా ఉంటావా, నల్లగా ఉంటావా, తెల్లగా ఉంటావా, ఏం బట్టలు వేసుకుంటావు, ఇది అసలు ఎప్పుడు క్వాలిఫికేషన్ కాదండి. నీ మనసు ఎలా ఉంటది, నువ్వు ఎలా వచ్చి బయటకు వచ్చి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు అనేది మాత్రమే క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లో లోకేష్ గారు కానీ లేకపోతే బాబు గారు ఆల్రెడీ 100కి 200 మార్క్స్ తెచ్చుకున్నారు. లోకేష్ గారు కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆయన ఓడిపోయారు అంటారు కానీ ఆయన అంతకుముందు మినిస్టర్ గా సర్వ్ చేసినప్పుడు, ఐటీ మినిస్టర్ గా కానీ పంచాయతీ గా చేసినప్పుడు కానీ ఆయన చేసిన పనులు, ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్, ఆయనకు వచ్చిన అవార్డులు, ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ కాల్గొట్టు కూడా పనికిరాడు ఉన్న ఐటీ మినిస్టర్. అదే లోకేష్ గారు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు పోటీ పడినప్పుడు, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు, దెర్ మెనీ టైమ్స్ ఆంధ్రప్రదేశ్ గాట్ ద ఆపర్చునిటీస్. అంటే కేటీఆర్ మీద కూడా విన్ అయ్యి తీసుకురాగలిగే సత్తా ఉంది లోకేష్ గారికి. అప్పుడు మరి నువ్వు సెంటర్ మేనేజ్ చేసో ఏదేదో అన్నారు, మరి ఈ రోజు నువ్వు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నావు? నువ్వు కూడా అదే దొడ్డిదారిలో తిరుగుతున్నావు కదా, వెళ్ళి అక్కడ మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఈ రోజు దాకా ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేకపోయాడు, ఎవరు అసలు ఎవడైనా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడుతున్నారు, ఏం రాష్ట్రం ఇది అని చెప్పి. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బీహార్ అండ్ ఒరిస్సా, అవునా కాదా? మనం ఒకప్పుడు ఎంత, అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు కానీ లోకేష్ గారు ఉన్నప్పుడు కానీ ఎంత తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి, ఎంత గుర్తింపు తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు కదండి, సంక్షేమ పథకాలు చేసాం మేము, అందరికి అమ్మఒడి ఇచ్చాము, పెన్షన్స్ ఇస్తున్నాము, ఇంకా చాలా చేస్తున్నాము, అందరినీ పోషిస్తున్నాము, పేదవాడికి చిన్న దెబ్బ కూడా ఏం తగిలినా కానీ మేము స్పందిస్తున్నామని చెప్తున్నారు. అది ప్రజాసేవ కాదంటారా? అంటే నేను ఇంతకుముందు అప్పుడు స్టార్టింగ్ లో ఒకసారి చెప్పాను, ఇప్పుడు ఎలా అంటే ఎవడైనా గొయ్యిలో పడిపోతే నువ్వు అక్కడే ఉండు, నేను నీకు టైంకి వాటర్ ప్యాకెట్లు వేస్తాను, లేకపోతే ఫుడ్ ప్యాకెట్లు వేస్తాను, అడుక్కునే వాళ్ళకి అక్కడే ఉండు అనే లీడర్ కావాలా? లేదు, నిన్ను రోపేసాను సార్, నిన్ను పైకి లాగి బయటికి తీసుకొచ్చి నీకు ఇచ్చే ఫుడ్ నీకు ఇస్తానని చెప్పి హోప్ క్రియేట్ చేసే లీడర్ కావాలా? అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండు, నువ్వు మహా అయితే వాలంటీర్ అవుతావు, అదా కావాల్సింది కాదు. నువ్వు వెళ్ళు, నా ఓట్ బ్యాంక్ నాకు డిస్టర్బ్ అయినా పర్లేదు, నువ్వు అమెరికా వెళ్తావా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తావా, యూకే వెళ్తావా, లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తావా, వెళ్ళి ఇంకా నువ్వు బెటర్ లైఫ్ తీసుకొచ్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావాలా? అంటే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఉంటే ఎవరు మాట్లాడరండి. నేను కేవలం సంక్షేమమే చేస్తా, అది కూడా ఏమి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాల. సాక్షి యాడ్స్ లో అంత సంక్షేమం నాకు తెలిసి స్టేట్ లో అయితే లేదు, 100% చెప్తాను. అవునా ఏంటండి, మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు అమ్మఒడు అన్నాడు, ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, ఆ ఒకరికి కూడా సరిగ్గా ఇచ్చాడా? వాళ్ళ వెనకాల తిరగాలి, సర్టిఫికేట్లు చూపించుకోవాలి, మ్యాపింగ్ చేసుకోవాలి, నేను ఇక్కడే ఉన్నా, నా పిల్ల అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే. తర్వాత హ్యాండిక్యాప్ పీపుల్ కూడా ఒకప్పుడు పెన్షన్ వచ్చేది, అది ఆపేశారు. అదేమంటే వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట, వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఉండరు. అలా ఏది కూడా పర్టికులర్ గా జరగలేదు కదా. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఈ రోజు చేస్తున్న పని ఏంటి?
అసలు ఇంకేంటి ఎంప్లాయీస్ కి ఇంకా సర్గం చూపించాడు, నేను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాను. ఒరే బాబు ఈ రోజు నా జీతం నాకు ఇవ్వు, అయితే నేను దాచుకున్న డబ్బులు నా దగ్గర కొట్టేయకుండా ఉండు అని చెప్పి ఎంప్లాయీస్ అడుగుతున్నారా? వాళ్ళకి పెన్షన్ రావట్లా, జీతాలు రావట్లా, వాళ్ళు డిఎల్ రావట్లా, ఏం వస్తున్నాయి చెప్పండి? మరి అలాంటప్పుడు సంక్షేమం ఏం సంక్షేమం నాకు అర్థం కాదు. ఒక చేత్తో నువ్వు డబ్బులు ఇస్తున్నట్టే ఇచ్చి ఇంకో చేత్తో వాళ్ళ కుర్చీ లాగేసి కూర్చుని కుర్చీలు కూడా లాగా కింద పడేలా చేస్తే అదేం సంక్షేమం నాకు అర్థం కాదు. అది ఓకే. విజయవాడలో గత 21 రోజుగా 22 రోజులుగా అంగన్వాడీ సమ్మె చేస్తున్నారు. నిన్న 25,000 డిఎస్సి పోస్టుల కోసం పెద్ద ధర్నా జరిగింది. ఇవన్నిటి కూడా వాళ్ళు దీని వైపు నుంచి తెలుగుదేశం పార్టీ కానీ నెక్స్ట్ గవర్నమెంట్ రాబోయినా కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సహాయం, ప్రతిపక్షంగా మీరు కూడా వాళ్ళకి సంఘీభావంగా మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఎందుకు చేయలేదండి ప్రతిసారి. అంటే ఇప్పుడు అంగన్వాడీలు కానీ ఇదైతే దారుణంగా ఉంది అసలు వాళ్ళ పరిస్థితి చూస్తున్నాను. ఆడవాళ్ళు కూడా కలెక్టరేట్ దగ్గర 100 మందిని అరెస్ట్ చేశారు, లాక్కెళ్ళిన పరిస్థితి ఉంది. అవును. ఇప్పుడు ఎవరో ఒక 5 మంది 10 మంది బయటకు వచ్చి చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో పొలిటికల్ మోటివ్ తో వచ్చి చేస్తారు అనుకున్నారు. అసలు స్టార్టింగ్ అమరావతి నుంచి స్టార్ట్ అయిందండి. రైతులు బయటకు వచ్చారు, స్టూడెంట్స్ బయటకు వచ్చారు. అప్పట్లో అదేంటి గవర్నమెంట్ ఇది ఎయిడెడ్ స్కూల్స్ ఆపేశారు, గుర్తుందా మీకు? అప్పుడు చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసిన రోజులు చూసాం. స్టీల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ బయటకు వచ్చారు, ఆ తర్వాత మామూలు రెగ్యులర్ ఎంప్లాయీస్ టీచర్స్ బయటకు వచ్చారు. రాని వాళ్ళు ఎవరు? ఈరోజు అంగన్వాడీలు బయటకు వచ్చారు. ఎవరు వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ లోపల తీసుకెళ్లి మూయించేయటం. ఈ రోజు ఏంటంటే అంగన్వాడీ లేడీస్ అయ్యేసరికి అసలు వాళ్ళ మీద పోలీసులు ఎంత దారుణంగా లాక్కెళ్ళటం. సో మేము ఈరోజు వాళ్ళని కాదండి, వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగే ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా పార్టీ నిలబడుతుంది. రేపు వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళకి అలా జరుగుతుంది, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి రిక్వైర్మెంట్స్ 100% వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళకి ఏం కావాలో ప్లస్ రాష్ట్రానికి ఏది మంచో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే బాబు గారు 100% ఆయన నెక్స్ట్ మూవ్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది అని అనుకున్నాను. ఓకే. 2024 ఎలక్షన్ లో జనసేనతో మీరు పొత్తులు వెళ్తున్నారు. జనసేన కేడర్కి మీకు సఖ్యతగా ఉన్నారా? వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అంటున్నారు. అంటే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? గ్రౌండ్ లెవెల్లో మీరు ఎలా కలిసి పనిచేస్తున్నారు? వాళ్ళు జనసేనతో మీకు కరెక్ట్గానే మీరు ముందుకెళ్తున్నారు? మేము గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎక్కడ ఇష్యూస్ అంటే సోషల్ మీడియా మీరు మాట్లాడేది సోషల్ మీడియాలో ఇప్పుడు మీ పేరు అంటే సారీ రాధాకృష్ణ గారు మీరు పేరుతో రారండి. సోషల్ మీడియాలో ఏమైందంటే వేరే పేర్లతో వేరే ఆలోచనలతో వస్తాం. సో నీ ఐడెంటిటీ తెలియనప్పుడు నువ్వు నోటుకు వచ్చినట్టు అలా వాగుతావు. సో అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ కాదు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమవుద్దంటే వేరే ముసుగుల్లో ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగా, కొంతమంది లోకేష్ ఫ్యాన్స్ లాగా ఈ ముసుగులు వేసుకొని వచ్చి వీళ్ళకి లేని గోవాలు కూడా మధ్యలో పెట్టడం, అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లోకేష్ ఫ్యాన్స్ కి గొడవ అవుతున్నట్టుగా క్రియేట్ చేయడం. ఎక్కడ వాళ్ళేనండి ఎక్కువగా ట్రిగ్గర్ అయ్యేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అవ్వకూడదు అని ఆయన చూసుకుంటారు కదా. ఆయన అవ్వాలా లేదా, అయ్యేటట్టయితేనే ముందుకెళ్లాలా లేదా, అవ్వకపోతే ఏంటని చెప్పి ఆయనను బాబు గారు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డిసిషన్ ఉంటుంది. ఆ డిసిషన్ గౌరవించేగా ఈరోజు బయటకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు ఆయన స్ట్రెంగ్త్. ఆయనే ఒక రోజు అంటే నేను మాట్లాడే ఆయనే చెప్పారు మనకి ఇంత పర్సెంటేజ్ కూడా ఓట్లు రానప్పుడు మనం వెళ్ళి ఎలా సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తాము, మీరు నాకు ఓట్లు వేసి చూపించిన అప్పుడు నేను కదా డిమాండ్ చేసేది అని అన్నారు. ఇప్పుడు నీకు 2019 ఎలక్షన్స్ లో నీకు అవకాశం ఇచ్చారు, మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో అవకాశం ఇచ్చారు, మరి ఓట్లు వేసారా? అంటే సోషల్ మీడియాకి వచ్చి కబుర్లు చెప్తే ఓట్లు రావు కదండి, అవునా కదా? పాపం ఆయన కష్టపడుతున్నారు, ఆయనకి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది, ఆయన హీఈస్ వెరీ క్లియర్. ఎవరో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కావాలని ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, వీళ్ళిద్దరు కలవకూడదు, కలిసినా సరే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఇప్పుడు వైసీపీకి ఏం మరి భయం ఉంటది కదా, కలవకూడదని మన ట్రై చేశారు, కలిసిపోయాక ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం. అసలు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు ఏంటో నాకు అర్థం కాదు. చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు కదా, ఆళ్ళకాలకి లేని బాధ నీకెందుకు అని చెప్పి అనిపిస్తుంది. ఓకే. కొడాల నాని గారు అంటే ఆయనకి ఎదురుగా ఎవరో నిలబడలేరు, ఆయనకి ఎదురుగా ఎవరు మాట్లాడలేరు. కానీ గాయత్రి గారు మాత్రం కొడాల నాని అనగానే ఒంటికాల మీద ఏదన్నా కానీ మాట్లాడతారు. ఏంటి మీకు అంత ధైర్యం ఏంటి? మీరు కొడాలని దయ్యమా లేకపోతే భూతమా? ఆయనకి అంత భయపడాల్సిన అవసరం ఏంటి ఏముంది? అసలు నాకు తెలిసి మిగతా కూడా ఎంత భయపడుతున్నా నాకు తెలియదు. అంటే ఏంటంటే నోటుకు వచ్చినట్టల్లా పిచ్చివాడు వాగేవాడు వాళ్ళందరికీ చాలా ధైర్యం ఉన్నట్టు అనుకుంటే ఇంకేం చేయలేము. కొడాలని అవనండి, రోజా అవనండి, లేకపోతే ఐ డోంట్ నో ఎవరెవరు ఉన్నారు. ఆయన ఒకరోజు పూలు చల్లుకుంటున్నాడు ఇలాగ కొడాల నాని మీద, అది చూసి నాకు అసలు ఆశ్చర్యం వేసింది, నేను మినిస్టర్నా అని చెప్పి. అంటే వాళ్ళు అంతకన్నా వాళ్ళు చేయడానికి కూడా పనులేం లేవులేండి యాజ్ అ మినిస్టర్ ఎమ్మెల్యే. సో కొడాల నాని ఏంటంటే ఒక మెట్టి ఎక్కువ వెళ్ళి ఎలా పాపులర్ అయిపోయారంటే ఇంకా
కొడాలి నాని అని పేరు మర్చిపోయి బూతులు నాని, గుట్కా నాని, లేకపోతే గ్యాంబ్లింగ్ నాని, ఇంకా ఇలాంటి పేర్లు ఇంకా ఆయనకి. అంటే ఆయన ఒక్క రోజు కూడా చదువుకుని, అసలు ఆయన చదువుకోలేదు పక్కన పెడితే, చదువుకోని వాళ్ళకి కూడా చాలా మందికి విజ్ఞానం ఉంటుందండి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని. ఆయన టీవీ ఆన్ చేసి టీవీలో కనిపిస్తే నాకు తెలిసి ఇంట్లో పిల్లలు కూడా ఉండకూడదు, ఏ సర్టిఫికేట్ మూవీస్ అంటాం కదా పిల్లలు చూపించద్దు, అలా కొడాలని వచ్చినప్పుడు చెప్పాలి. పర్టికులర్ గా ఆడవాళ్ళు పిల్లలు దూరంగా ఉండండి, ఇలాంటి వాడు వచ్చినప్పుడు మా వినద్దు, ఆ పిచ్చి బూతులన్నీ మనం వినలేము అంటే నోటుకు వచ్చినట్టల్లా వాగుతాడు ఆయన. చంద్రబాబు నాయుడిని దారుణంగా టార్గెట్ చేశారు, ఆడన్నాడు వీడన్నాడు, లోకేష్ ని మరీ బాడీ షేమింగ్ చేశారు. లాస్ట్ కి భువనేశ్వర్ గారి మీద కూడా మాట్లాడినప్పుడు అంటే మీరు ఎలా దాన్ని చూసి. సో అలాంటి వాడిని చూసి భయపడకూడదండి. ఇప్పుడు పిచ్చుకొక్కని చూసి భయపడటం ఎందుకంటే చెప్పు తీసుకుని కొడితే సరిపోయింది, అంతే చేసేది. ఇప్పుడు టీడీపీ పార్టీ నేను ఒక్కదానే కాదండి, చాలా మంది కొడాలని కానీ టార్గెట్ చేసి, టార్గెట్ కూడా కాదు, నువ్వు నన్ను తిట్టినప్పుడు నిన్ను తిరిగి తిడతా, నువ్వు నన్ను కొడితే నేను తిరిగి కొడతా అంతే. ఇప్పుడు పిచ్చుకొక్క కరుస్తుంది కదా, కరిపించుకోం కదా, పెట్టి ఇస్తాం తిరిగి, అంతే ఇస్తున్నాం అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ అండి, రోజా అవ్వచ్చు, అనకాపల్లిలో ఎవరైతే ఉన్నారో గుడివార కోడిగుడ్డ అమర్నాథ్, ఓకే, ఆయనకి సీట్ లేదు, మల్లాది విష్ణువుకి సీట్ లేదు, మిగతా వాళ్ళకి సీట్ లేదు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళకి సీట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎప్పుడు టార్గెట్ లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు టార్గెట్ చేస్తారు, వాళ్ళ చెల్లెలు కూడా ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమైనా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? మీరు ఎలా చూస్తారు షర్మిల ఇక్కడ రావటాన్ని? ఇప్పుడు మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది అనుకుంటున్నానండి. వైసీపీకి హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వేస్తారా అంటే వేసే అవకాశం ఉంటుంది కదా, అన్యాయం అయిపోయామని ఫీల్ అయిన వాళ్ళు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, మనం ఎంత వద్దన్నా కూడా ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది. అండ్ వైసీపీ కూడా ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, దట్ ఈస్ దాని ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి అందరు ఎవరైనా సరే. సో అలాంటప్పుడు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఒకవైపు వచ్చింది, ఆ అభిమానం ఇప్పుడు డివైడ్ అయింది ఇలాగా. కూతురు కొడుకు ఒక పక్కన ఉన్నారు, అందులో కూతురు ఎంత కష్టపడిందో అందరికి తెలుసు. ఆవిడ నిస్వార్థంగా పార్టీ ఉన్నప్పుడు, ఆ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు ఆవిడ గాని వాళ్ళ మదర్ గారు గాని లేడీస్ అయినా సరే కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరిగి అంత సేవ చేస్తే లాస్ట్ కి అన్నయ్య ఏం చేయలే, తరిమి కొట్టాడు ఈ రాష్ట్రం నుంచి ఇంచాలు వెళ్ళిపో అంటే. అదే కదా ఇప్పుడు అందరిని అదే కదా అనేది, మమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు ఈయన అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న కోటమిరెడ్డి గారు కానీ, ఆ ఉండవల్లి శ్రీదేవి ఆవిడ పేరు, ఆవిడ కానీ చాలా మంది ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, అందరూ అదే మాట కదా, మమ్మల్ని ఆ రోజు వాడుకున్నారు, ఆ చేతి తిట్టిచ్చారు, అన్ని చేశారు, మాకు తెలియక చేసాము, మన నెత్తి మీద దెయ్యం కూర్చుంది, జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు, మా చేత చేయించాడు. ఒక ఆయన అయితే ఏకంగా అది ఒక టెర్రరిస్ట్ క్యాంప్ అని కూడా అన్నాడు, అక్కడ టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చినట్టు ఇస్తారు, నేను బయటపడ్డాను, అలా అందరూ బయటపడాలని కోరుకుంటున్నా అన్నారు. ఇప్పుడు అందరూ అలాగే బయటకు వస్తున్నారు, ఎవరికి చేయడానికి ఏం లేదు కదా. సో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తారో ఏం చేసుకుంటారో. ఎఫెక్ట్ ఏముండదు, కాంగ్రెస్ ఉంటదండి, ఉండదు. చెప్తున్నాక ఓట్ ట్రాన్స్ఫర్ అయిద్దని అన్నయ్య మీద. అదే అసలు టీడీపీ ఓట్లు వాళ్ళకి ఎందుకు వెళ్తాయండి, ఫూలిష్నెస్ అది. కర్ణాటకలో మేము గవర్నమెంట్ ఫామ్ చేసాము, అసలు తెలంగాణలో మొత్తం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను మిగతా లీడర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందంటే, ఇప్పటి వరకు బీజేపీ ఉంది, బీజేపీని సపోర్ట్ చేసే అంతకుమందులో టీడీపీ ఉంది, జనసేన కూడా ఎన్డీఏలో భాగంగా ఉంది, మా ప్రత్యేక హోదా అవ్వచ్చు, లేకపోతే విభజన హామీలు అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, ఇలాంటివి ఇప్పుడు దాకా ఏ పార్టీ చేయలేదు, ఇప్పుడు ఏ పార్టీ చేయలేదు, మేము వచ్చి ఇవన్నీ ఇస్తామనేది కాంగ్రెస్ చెప్తుంది. అవునా, సెంట్రల్ లో గెలిస్తే వాళ్ళు పిఎం అయితే ఇస్తాం అంటున్నారు, దట్ ఈస్ వెరీ వెల్కమింగ్. వాళ్ళే కాదు, ఎవరు చెప్పినా మనం నమ్ముతాము, వాళ్ళని వెల్కమ్ చేస్తాము. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీలు కాకుండా నాలుగో పార్టీకి అయితే యాక్చువల్ గా స్కోప్ లేదండి. ఏమైనా వస్తే మాకు కొంచెం మేలు జరిగేది ఏంటంటే, అన్నయ్య మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి చీలితే మాకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడైనా మేమే కాదనట్లే కదా, కొంచెం ఓట్ షేర్ పెరిగిద్ది, మా ఓట్ షేర్ పెరిగిద్ది, అంతేనే కాదా, అదొక్కటే జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ షీ కెన్ మేక్ మేబీ. అండ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కంప్లీట్ గా సమాధి అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మీద కొంచెం హోప్స్ పెరగచ్చు. అదే మేబీ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఆవిడ మంచిగా ఏమన్నా రేపు అపోజిషన్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితే డౌన్ ద లైన్ 5 years 10 years ఎంతో కొంత ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వైసీపీ కంప్లీట్ గా భూస్థాపితం అయిపోయి కాంగ్రెస్ ఆ ప్లేస్ లోకి వచ్చింది. మా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉంటే ఓకే, వెల్కమింగ్ ఇట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, దాంతోపాటు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ టాపిక్ గత 5 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాడు అని మాట్లాడుతున్నారు.
దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు సాటి మహిళగా? అంటే వాళ్ళు లీగల్గా విడిపోయారు, దానికి అది అంటే వేరే మనం matter. అంటే ఇక్కడ బేసిక్ గా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పెద్దగా ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఒకటే వచ్చు. చావుకి వెళ్ళినా మంచి శుభకార్యం వెళ్ళినా ఒకటే నవ్వు నవ్వుతాడు, ఏదో దూరదర్శన్లో టీవీ న్యూస్ యాంకర్ లాగా. అని మీకు అర్థమవుతుందా? ఆయనకు అంతకన్నా అంటే అంతకన్నా మొహం ఇంకా పలకదు కూడా వేరే ఎక్స్ప్రెషన్. అలానే ఆయన ఏ పబ్లిక్ స్పీచ్ కి వచ్చినా సరే, మొన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతే నువ్వు పబ్లిక్ గా మీటింగ్ వచ్చి చెప్పింది ఏంటి? చూడమాకండి మీరు, ఇతరతర ఛానల్స్ ఉన్నాయి కదా ఆయన దృష్టిలో, TV5 ఏపీలో ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ చూడమాకండి అంటాడే కానీ నేను నీకు ఇచ్చేస్తానని మాత్రం అనట్లేదు. ఎక్కడ ఏం జరగలేదు, ఏ నష్టం జరగలేదు. అది చూడమాకండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోడు కాదు, అంతేగాని నువ్వు వచ్చి రాష్ట్రానికి ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్పాడు. ఆయన ఒక స్క్రిప్ట్ అనమాట ఆయనకి. ఎక్కడ పబ్లిక్ స్పీచ్ కి వచ్చినా ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది చూడండి, ఎప్పుడైనా చూడండి. మొన్న కూడా రీసెంట్ గా కాళ్ళు మార్చినట్టు ఇదే స్క్రిప్ట్ గుర్తుందా మీకు? మార్చే వాళ్ళు కూడా లేరా? లేకపోతే ఈయన అంత బట్టి చెప్పలేడు, ఎందుకంటే 10th ఎగ్జామ్స్ కూడా ఆయన అంతా ఆయన రాలేదని నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి ఆయనకు అంత తెలివితేటలు లేవా, ఇంకో స్క్రిప్ట్ మాట్లాడడానికి అంత అవకాశం కూడా లేదా నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ మీద ఇన్ని కేసులు నేను చెప్పే దమ్ముంది ఆయనకి? అయితే పవన్ కళ్యాణ్ పలానా వ్యక్తిని మోసం చేశాడని చెప్పగలరా? అంటే సిగ్గుండాలండి. ఇప్పుడు 16 నెలలు జైల్లో కూర్చొని 32 కేసులు ఒంటి మీద పెట్టుకొని ఆయన వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. నువ్వు వేరే విమర్శలు చేయొచ్చు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాలేకపోతున్నాడు పబ్లిక్ లోకి, నేనే ఎక్కువ తిరుగుతాను, ఇట్లాంటివి చెప్తే ఓకే, వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటారు. ఆయన ఎన్ని పెళ్లి చేసుకుంటే నీకెంత, నీ ఆస్తి పంచలే కదా, ఆయన ఆస్తి కదా పెంచుకునేది. నీలాగా ఇప్పుడు ఉంది ఒక్క పిల్లమైనా సరే ఊరంతా ఆస్తి నాకే కావాలని చెప్పి నువ్వు లాక్కుంటున్నావు కదా. ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా. సో ఏంటంటే ఆయనకు మాట్లాడటానికి అంతకన్నా లేదు. ఇప్పుడు బాబు గారి గురించి ఏం మాట్లాడగలరు చెప్పండి? అసలు ఆయనకి బాబు గారికి ఏమైనా సంబంధం ఉందా? అది ఆయన చేసిన పనులు రాగానే ప్రజావేదిక కూలగొట్టాడు. అదేమంటే చిన్నపిల్లలు అంటే సైకోలు, అదే అందుకే అన్న ఊరిన సైకో జగన్ అని చెప్పి. ఆయన ఏం సరదాగా ఏదో పొలిటికల్ కౌంటర్ ఇవ్వాలని ఇవ్వడం కదా. ఆయన నిజంగా ఆయన నేచర్ మీరు గమనించుకొని ఉంటే, మరి ఇంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులు అపోజిషన్ లీడర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని సైకో అనో శాడిస్ట్ అని మేము ఎవరిని, ఇప్పుడు బాబు గారు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు అంత వయసు ఉన్న ఆయన, అంత అనుభవం ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా సన్నాసుని ఎవరు చూసుకుంటారు నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లోనే. ఇంకా మేము కాబట్టి ఆ మాత్రం మాట్లాడుతున్నాం. ఏ కేసీఆర్ అయితే ఇంకా ఆయన లాంగ్వేజ్ లో అయినా ఈడో లఫుట్ డాష్ అని చెప్పి ఏదో అన్నా అంటారు. అంటే బాబు గారికి సంస్కారం ఉంది కాబట్టి ఇంకా అక్కడితో ఆగారు అంతే. ఈ రోజు ఇద్దరు కలిసారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అంటే ఓకే, ఆయన మాట్లాడితే అట్లా మాట్లాడతారు. అంటే అసలు యాక్చువల్గా కేసీఆర్ ఆయనకి పూలబాటేసి పిలుచుకోవాలి. ఎందుకంటే ఆయన సీఎం అయ్యాయి కదా, ఆయనే చెప్పాడు కదా అసెంబ్లీలో, మా రాష్ట్రంలో రేట్లు పెరిగినాయి, మా రియల్ ఎస్టేట్ పెరిగింది, మాకందరూ వచ్చే వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ మా రాష్ట్రానికి వస్తున్నారు, ఆల్ థ్యాంక్స్ టు జగన్ అన్న ఒక్క మాట అంటమే తప్పు, అదొక్కటే లోటు మిగతా అని అనేసాడు. ఆయన క్లియర్ గా అన్నాడు కదా, డబుల్ రోడ్డు గుంటల రోడ్డు అని చెప్పి ఆయన చెప్పారు. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, పక్క రాష్ట్రం సన్నాసుడు ఉంటే ఇప్పుడు మనమే గొప్ప కనిపిస్తాం, పెద్ద గీత చిన్న గీత అంతే. ఈ రోజు మళ్ళీ బాబు గారు వస్తే వాళ్ళు డౌన్ అవుతారని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ జగన్ కి అలాగే ఉంటారు. ఓకే, వైసీపీ అంటది రేవంత్ రెడ్డి గెలిస్తే టీడీపీ వాళ్ళు సంకల్ కొట్టుకుంటున్నారు, వీళ్ళకి ఏంటి? కేసీఆర్ ని ఓడించడానికి గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఏంటి అని మాట్లాడారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ని? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క విషయం ఎక్సెప్షన్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ అయినా కానీ లేకపోతే రోజా ఎవరైతే అందరూ టీడీపీ నుంచి బయటకు వెళ్ళి ఉండే, అది అందరికీ తెలిసిందే. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి వాళ్ళని తిట్టడం, వాళ్ళ గురించి అవమానంగా మాట్లాడటం. ఇప్పుడు రోజా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మా పార్టీలో ఉన్నావుగా, తిరిగావుగా 2 టర్మ్స్. దానికి ముందు ఎప్పుడు ఎన్టీఆర్ గారి విషయం తీసుకొచ్చి ఎగ్జాంపుల్ మాటికి ఆయన ఆత్మకు శోభిస్తుందంటే నీకు సిగ్గులేదా? మరి అవన్నీ తెలిసి మా పార్టీలో ఎలా జాయిన్ అయ్యో, ఆ రోజు మర్చిపోయావా? దట్స్ ఫూలిష్నెస్. అట్లీస్ట్ మాట్లాడుతున్నప్పుడు సెన్సిబుల్ కౌంటర్స్ ఇవ్వచ్చుగా. ఈ రోజు పాలిటిక్స్ మారుతున్నాయి, ఈ జనాలకి ఏమి సోషల్ మీడియా అవైలబిలిటీ లేకుండా ఏం లేరు కదా. వెనక్కి వెళ్ళి చూసుకుంటే మరి ఆ రోజు నీకు తెలీదా? అంటే అంత ఫూలిష్ గా ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారు? బయటకు వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా ఆయన నీడ, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయన గ్రౌండ్ మర్చిపోకుండా ఏ రోజు బాబు గారి మీద అనవసరమైన మాట మాట్లాడటం కానీ, ఎంత అపోజిషన్ లో ఉన్నా ఏదున్నా సరే ఆయన డిగ్నిటీ ఆయన మెయింటైన్ చేశారు కాబట్టి మాకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఇలాంటి వ్యక్తి బయటికి ఆయన కష్టపడ్డారు, ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే కదా ఆయన మీద కేసులు పెట్టి వాళ్ళ పాప పెళ్లికి కూడా రానివ్వకుండా చేసింది కూడా అప్పుడు పార్ట్ ఆఫ్ టీడీపీ ఓన్లీ. అవన్నీ ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ రోజు ఆయన ఇబ్బంది ఒక సామాన్యుడిగా ఆ ఇబ్బందిని, ఆ దొరతనాన్ని అంతమంది లీడర్స్ ని ఎదుర్కొని బయటకు వచ్చారు కాబట్టి అదొక ఆనందం అంతే. అంతేగాని ఏదో రేవంత్ రెడ్డి గెలిస్తే మాకేదో ఫేవర్ జరిగిద్దని కాదండి. ఒక లాయల్టీకి
ఒక డిసిప్లిన్ లో ఉన్న ఒక వ్యక్తికి మంచి జరిగితే అది ఎవరైనా సరే మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజులు జైల్లో ఉన్నారు. ఆ టైంలో ఎలా అండి, ఎలా అనిపించింది మీకు? అంటే ప్రతి ఒక్కరు అందరూ ఆయన బయటికి రావాలి అని, అంటే ఆయన బయటకు వస్తారు డెఫినెట్లీ, ఆ కేసులో ఏం లేదని అందరికీ తెలుసు. ఏదో ఆయన లోపల ఏదో చేస్తారు. అంటే చాలా మందిని బయట పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చిన మాటలు ఏదైనా చేస్తారు, అంతగా తెగిస్తారు, అలాంటివి వాటిలో మీరు విన్నారా? విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే కక్ష కట్టుకొని పవర్ లోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు అంతు చూస్తాం, వీళ్ళ పార్టీ నాశనం చేస్తాం అని మాట్లాడితే తప్పించి ఇంకో మాట మాట్లాడటం మనం వినలా. ఇప్పుడు అపోజిషన్ కూడా గ్రో అయితే దమ్ముంటే కౌంటర్ కి రీకౌంటర్ ఇచ్చుకోవాలి. సో అపోజిషన్ 10 పనులు చేస్తే నువ్వు 11 పని చేసి ప్రూవ్ చేసుకోవాలి. కానీ వీడు చేసిన 10 పనులు నేను నాశనం చేస్తా, ఆయన చేసిన అంటే ఇప్పుడు ప్రజావేదిక పొలగట్టం కానీ, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ అందరినీ వెనక పంపించడం కానీ, ఇన్వెస్టర్లు అయితే అప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరే గవర్నమెంట్స్ అయితే సింగపూర్ కానీ వాళ్ళైతే దండం పెట్టి బాబు ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడమని చెప్పి అలా తరిమి కొట్టాడు ఈయన. సో అలాంటి వ్యక్తి అంత సాడిస్ట్ సైకోయిందని నేను చెప్తున్నా కదా. సో అలాంటి వ్యక్తి అరెస్ట్ చేశాడు, కక్ష కట్టుకొని మరి కేసు లేకపోయినా బనాయించి 10 మందిని మేనేజ్ చేసి చేయించారు అంటే ఎక్కడో మనకు ఒక ఫియర్ ఉంటది. ఆయనకు ఓడిపోతున్న ఫియర్ లో బాబాయ్నే చంపుకున్నాడు. హీ హ్యాజ్ ఎ హిస్టరీ లైక్ దట్. బాబాయ్ని చంపుకున్నాడు, తండ్రి చనిపోతే కనీసం పట్టించుకోకుండా పరిగెత్తుకొని వెళ్ళి సంతకాల కోసం సేకరించుకుంటాను, నన్ను సీఎం చేయండి సీఎం చేయండి. ఊరందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చినాయి అని చెప్పారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం ఒక జలుబు జ్వరం కూడా రాలా, వాళ్ళ నాన్నగారు చనిపోతే. అర్జెంట్ గా సీఎం సీట్ కోసం ఊరంతా తిరిగాడు ఆయన. సో అలాంటి వ్యక్తిని, చెల్లిని తల్లిని కూడా స్పేర్ చేయకుండా బయట తరవేసిన వ్యక్తిని, బాబు గారు ఆయన ఒక లెక్క కాదు కదా, ఓడిపోతాడు అనుకున్నప్పుడు ఏమైనా చేయొచ్చు ఆయన. అదొక్క అంటే ఆయన నేచర్ వల్ల వచ్చిన భయమే గానీ, బట్ స్టిల్ ఎంతో కొంత కొంచెం జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ పర్వాలేదు. ఇప్పుడు బాబు గారు ఎప్పుడైతే నేను బాగానే ఉన్నాను, ఆయన ఇండైరెక్ట్ గా లోకేష్ గారి ద్వారా కానీ, మీరు ఎక్కడైనా గమనించుకుంటే భువనేశ్వరి గారు కానీ వాళ్ళు ఎవరు ఏమి ఏదో అయిపోద్దని ఎప్పుడు భయపడలా. అది ఎందుకు ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఆ లీడర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇవ్వకపోవటం ఏంటంటే, అప్పుడు దాకా ఆ సెల్లో ఉన్న ఫ్యాన్ కూలర్ కూడా తీసేసేయటం అక్కడ నుంచి. అర్థమవుతుందా? చిన్న పిల్లలు సిల్లీగా చిన్న ఇబ్బందులు పెట్టడం. ఆయన పాదయాత్రలు చేస్తేనే 100 ఇబ్బందులు పెట్టారండి. అలాంటిది ఆయన ఒక చోట నిర్బంధించినప్పుడు ఏం చేస్తారన్న భయం క్యాడర్ లో ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. మేము అదే ఎక్స్ప్రెస్ చేసాం. సో లక్కీగా విడుదలై బయటకు వచ్చిన రోజు ఆ ఫ్రేమ్ చూడగానే ఒక నలుగురు అటు ఇటు మధ్యలోంచి బాబు గారు నడిచి వస్తారు, ఫీల్ అయ్యారు విడుదలైన గూస్ బంప్స్ అండి. ఇంకా అంతకని ఏం ఆడతాం అంటే మేమేంటంటే ప్రతిరోజు ఈసారి విడుదల అవుతారా, ఇప్పుడు కేసు అంటే 50 అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో మాట్లాడుతూ ఉంటాడు, బట్ 52 రోజులు కనపడకుండా వినపడకుండా పిచ్చెక్కిపోయింది. సీరియస్లీ పిచ్చెక్కిపోయింది. మీరు ఇందాక అన్నారు కదా, మీరు అప్పుడు ఇంటర్వ్యూలో అరిసారండి, అదంతా ఆ కోపం రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ ఎందుకున్నా, ఓకే ఆయన వచ్చేసారు, పెద్ద ఆయన వచ్చేసారు కదా, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద పార్టీ, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అని ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే మాకు ఎప్పుడు ఒక డైరెక్షన్ లాగా ఆయన ఎప్పుడు మాడతా వింటాం చూడటం అలవాటు అయ్యి, అమ్మో చూడలేకపోతే అసలు నేనైతే 2-3 రోజుల దాకా బయటకు రాలేదు, అసలు ఎక్కడికి రాలేకపోయినా, నేను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయినా ఆ ఫ్యాక్ట్ ని. బట్ స్లోలీ అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే గ్రోయింగ్, అప్పుడు దాకా ఏంటంటే నార్మల్ పబ్లిక్ కూడా బయటకు చెప్పడానికి భయపడ్డారు. మాకు బాబు గారు అంటే ఇంత అభిమానం ఉందండి, ఎక్కడ ఈ సన్నాసుడు ఏం ఖర్చు చేస్తాడో రేషన్ కార్డులో అని భయం ఉంది. ఆగిన వాళ్ళు కూడా బయటకు వచ్చి, మేము ఎక్కడైనా సరే పబ్లిక్ కూడా మీరు చూసారా, జనరల్ పబ్లిక్ కూడా ఎంతో మంది ఎన్ని రకాలుగా ఆయనకి సపోర్ట్ తెలిపారు. అవి చూసి సరేలే ఒక చెడు జరిగినా దీని ద్వారా బయటకు వచ్చారు, ఇంత అభిమానం బయటకు వచ్చింది, ఇంతమందికి తెలిసింది అక్రాస్ ద కంట్రీస్, ఎక్కడెక్కడ కంట్రీస్ లో కూడా, మీకు సౌత్ ఈస్ట్ కంట్రీస్ కానీ అన్ని కంట్రీస్ లో కూడా, యుఎస్ యూకే అన్నింటిలో కూడా బయటకు వచ్చి ఆయన అరెస్ట్ కి అగేన్స్ట్ గా నిరసన చల్పడం కానీ, సో అవన్నీ చూసి కొంచెం ఒక ఇంత అభిమానం ఉంది ఈయనకి, ఇలా ఇంత చిన్న ఇబ్బంది వస్తే ఇప్పుడు ఇంతమంది బయటకు వస్తారు అని చెప్పని అర్థమైంది. ఓకేనండి, ఎలక్షన్ జరగబోతుంది, వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇంకా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతున్నప్పుడు ప్రజల మూడ్ ఎలా ఉంది, ఏపీ మూడ్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే నేను కొంతమందితో మాట్లాడే, విజయవాడలో నేను కొంతమంది కొన్ని ఏరియాస్ లో జనాలతో మాట్లాడుతున్నప్పుడు కెమెరా ఏదైనా పెట్టాను అనుకోండి, వాళ్ళు ఎందుకులేండి అని వెళ్ళిపోతున్నారు. చాలా మందిని చూసాను, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు అంటే, ఎందుకు సార్ అని అంటున్నారు. కెమెరా ఆఫ్ అయ్యగానే చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఏంటి, ఎలాంటి స్పందన వస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు మేము వెళ్ళిన ప్రతిసారి అంటే మా ముందు కెమెరాలు ఉండవు కాబట్టి అవును ఆబ్వియస్లీ వాళ్ళు ఇబ్బందులని చెప్పుకుంటున్నారు.
నేను బేసిక్ గా నోటీస్ చేసింది అంటే అందరూ ఒక ఫీలింగ్ లోకి వచ్చి మోసపోయాము, అదేదో అంటారు చూడండి, అందరిని కలిపి ఒకేసారి వెన్నుపోటు పొడిచినట్టు ఫీల్ అవుతున్నారు. అరే మేము నమ్మాము కదా, ఎందుకంటే నమ్మారు యాక్చువల్గా, లేకపోతే 151 సీట్స్ రావు కదా, 50% అంత ఓటింగ్ వచ్చింది అంటే అంత నమ్మకం పెట్టుకున్నారు. అంటే ఆయన చెప్పిన మాటలు కోటలు దాటినాయి కదా, ఇంకేదో చేసేస్తాడు, మా నెత్తి మీద ఇంకేదో కిరీటాలు పెడతాడు అనుకున్నాడు. అరే నెత్తి మీద నువ్వు జుట్టు కూడా మిగిల్చుకొని గుండు కొట్టిస్తాడో నాకు తెలిసినప్పుడు మరి వాళ్ళకి ఎంత బాధ, పోనీ బాధ కలిగింది మాకు ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి కూడా లేదు కదా. చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నట్టు కట్ చేస్తాడు, ఏదో ఒకటి కట్ చేయొచ్చు, లేకపోతే ఇబ్బంది రావచ్చు ఇంట్లో. ఎందుకంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అనో లేకపోతే ఆయన నేచర్ అలాంటిది కాబట్టి ఆబ్వియస్లీ పబ్లిక్ కూడా భయపడ్డారు. బేసిక్ గా కరెంట్ బిల్లులు అండి, అసలు పోనీ ఉన్నది ఉన్నట్టుగా అప్పటిదాకా బాధుడే బాధుడు అని ఎగిరినోడు వస్తే ఇంకేదో చేస్తాడు అనుకుంటే ఉన్నది ఉన్నట్టుకుండా కాకుండా ఎంత అసలు 1000 రూపాయలు వచ్చేవాడికి 3000 వచ్చింది కరెంట్ బిల్లు. మీరు గమనించుకున్నట్టు అదేమంటే సబ్ ఛార్జెస్ అని, ట్రూ అప్ ఛార్జెస్ అని, అదని ఇదని ఎప్పుడెప్పుడో రాష్ట్రంలో జరిగిన అప్పులన్నీ వీళ్ళు ఎత్తి మీద వేయటం, ఆ డబ్బులను తీసుకెళ్ళి ఈ జేబులో వేసుకోవటం, అండ్ లిక్కర్ విషయంలో కానీ లేకపోతే ఆడవాళ్ళకి పథకాలు కానీ నిత్యావసర సరుకులు కానీ అన్ని రకాలుగా నష్టమే కదా. ఇప్పుడు ఒక ఆటో తోలుకునే అతను ఒకప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఒక రోజుకి సుమారుగా ఒక 500-600 ఈజీగా అనుకుందాం, నేను ఊరిని అప్రాక్సిమేట్ చెప్తాను, సంపాదించుకున్న అతను ఈ రోజు 100 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. జనాలు ఏది, తిరిగే వాళ్ళు ఏది, వాళ్ళ దగ్గర డబ్బులు ఏది, రొటేషన్ ఏది, రియల్ ఎస్టేట్ పడిపోయిందా, అన్ని రకాలుగా కన్స్ట్రక్షన్స్ పడిపోయినాయా, మరి కూలి వాళ్ళు ఎలా బతుకుతారు? సో అన్ని పడిపోయేసరికి జనాలకి రివాల్వ్మెంట్, డబ్బులు అమ్మేవాడు లేదు, కొనేవాడు లేడు. అట్లా అయిపోయినప్పుడు ఎవరైనా అంతే కదా, వాళ్ళ బేసిక్ లైఫ్ స్టైల్, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోలేము, వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ పెట్టే పరిస్థితి కూడా లేనప్పుడు ఏ కుటుంబం ఎలా ఉంటుందండి? అలాగే ఉన్నారు. నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు అదే కనిపించింది, అదే ఖర్చు కనిపించింది. అసలు నేనైతే ఒకరోజు ట్యాక్సీ తీసుకున్నాను, ఏదో నా కార్ ఏదో ప్రాబ్లం వస్తే ట్యాక్సీ తీసుకుంటే అతను టీడీపీని రియలైజ్ అయ్యాక అన్నాడు, ఏమండి డబ్బులు ఇవ్వద్దు, ఒకప్పుడు ఈ సన్నాసుడు వెనకాల తిరిగానండి, అప్పుడు పాదయాత్ర జరుగుతున్నప్పుడు, ఇప్పుడు కనిపిస్తున్న ట్యాక్సీ టైర్ల కింద పడి తొక్కేస్తానండి, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే జనాలు లేదు, మాకు గిరాకీలు లేవని తిట్టుకుంటున్నారు. దారుణంగా అనుకుంటున్నారండి బయట, మాకన్నా ఎక్కువ బూతులు తిడుతున్నారు యాక్చువల్లీ పబ్లిక్. ఓకే, చాలా మందికి సీట్లు లేవండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చాలా దగ్గర ఆప్తుడు. తెలుగుదేశం పార్టీ అంటే ఆయన చాలా అమరావతికి సంబంధించిన రియల్ ఎస్టేట్ దందా జరిగిందని ఆయన కేసులు వేశారు. దాంతోపాటు చాలా కేసులు వేశారు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద. కానీ ఆయనే వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన ఎంతైతే ఆపుతారో ఆయనే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మల్లాది విష్ణు వచ్చు, ఈ కాపు రామచంద్రారెడ్డి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే, దాడి వీరభద్రరావు గారు, వీళ్ళంతా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ చైన్ సిస్టమ్ ఇంకా పెద్దది ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడే మీకు అర్థం అవుతుంది కదా, ఇంకేముంది, మాకు 175 175 వై నాట్ 175 అన్నాడు. ఈ రోజు చూస్తే నీ వెనకాల ఉండే వాళ్ళు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవడు లేడు. అవునా? నీకు ఒకప్పుడు ఇంకేముంది, నేను మినిస్టర్ చేస్తానని ఆయన పాపం ప్రామిస్ చేసినట్టున్నాడు. ఈ రోజు కనీసం ఆయన ఇన్ఛార్జ్ గా కూడా ఉంచలేదు అట్లా, మీకు కూడా తెలిసిందేగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే మునిగిపోయే నావలో ఎవడైనా ఆడి ప్రాణం ఆడు కోల్పోతాడండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్, అంతే కదా. మునిగిపోతుంది ఈ నావా అనేది మేము చెప్పట్లా, మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మీ క్యాడరే చెప్తున్నారు. అదే బాబు ఇక్కడ ఏమీ లేదు, అంత బుస్సు, మేము బయటకు వచ్చేస్తాం, మీరు కూడా ఎవరు ఓట్లు లేదని చెప్పి పబ్లిక్ ఇది ఇండైరెక్ట్ గా ఆ పార్టీ వాళ్ళే కమ్యూనికేట్ చేస్తున్నట్టు, మా పార్టీ మునిగిపోయేనావా, ఎవరు నమ్ముకోవద్దు దీన్ని అని. ఇది పబ్లిక్ యాక్చువల్ రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే అంతమంది మరి ఇప్పుడే కాదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంది డ్రిఫ్ట్ అవటం అయిపోయారు. పవర్ లో ఉన్నవాడు నిజంగా 175 వస్తుంది అనుకున్నాడు, రేపు పొద్దు ఇన్ని డబ్బులు ఇస్తాడు అనుకున్నప్పుడు ఆ నమ్మకం అదే పార్టీలో ఉంటారు కదా. ఇన్నేళ్ళ నుంచి బూతులు తిట్టించుకుంటూ కూర్చున్నాడు, మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే ఇంక ఇక్కడ సీన్ లేదు, ఇంకా బూత్లే కాదు ఇక్కడ నుంచి ఏమి ఉండవు అని చెప్పి బయటకు వచ్చారు అంతే. గాయత్రి గారు, వ్యూహం సినిమాని ఎందుకంటే అడ్డుకుంటుంది మీరు టీడీపీ వాళ్ళు? వ్యూహం సినిమాని రిలీజ్ గానే వచ్చు కదా, కోర్టు దాకా వెళ్ళి ఆపేశారు. భయమా ఏంటి మీకు వ్యూహం సినిమా బయటకు వస్తే? కొన్ని అశ్లీల సినిమాలు వస్తున్నప్పుడు కూడా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తారండి, ఇది సొసైటీకి మంచిది కాదు, ఈ అశ్లీలత పిల్లలు చూస్తే చెడిపోతారు ఇంకా అది అని. అట్లాంటిది ఇది కూడా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇంత అంతెందుకు, ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది యాత్ర 2, మేము అడ్డుకున్నావా ఏంటి? ఇప్పుడు నువ్వు నీ లీడర్ గురించి నువ్వు నిజాలు చెప్పాలనుకుంటే వేరు, ఎలక్షన్స్ ముందు లేని అబద్ధాలు కూడా చెప్పి, ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ బాబాయ్ చావు గురించి కూడా అప్పుడు సాక్షిలో కనుక నారాసుర రక్త చరిత్ర, సో నువ్వు అదే స్టోరీని మళ్ళీ కథనంగా తీస్తాను, దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ థింగ్. అవునా? ఇప్పుడు ఆల్రెడీ సిఐడి లో ఉంది, వాళ్ళు ఒక పక్కన వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ చాలా ఎమోషనల్ గా సిబిఐ దగ్గరికి వెళ్ళారు, ఆ కేసు నడుస్తుంది, అవినాష్ రెడ్డి దాంకున్నాడు, ఈ రోజు కూడా ముందుకు వెళ్ళకపోతున్నాడు. ఆడెంత పిరికిగా ఉన్నాడు అందరికి తెలిసినా సరే, లేదు నా ఇష్టం ఉన్నట్టు నేను ఎక్కిలిగా సినిమా తీస్తాను,
క్యారెక్టర్స్ అందరిని ఈక్వల్ గా చూపిస్తాను అంటే ఎవరు ఊరుకుంటారండి? ఒకసారి ఊరుకుంటారు, 2 సార్లు ఊరుకుంటారు, మాటకు ఊరుకోం కదా. నువ్వు ఒక తిన్నగా సినిమా తీసుకోవడం, ఇప్పుడు యాత్ర 2 మేమేం అడ్డుకోలేదే. మేము ఎప్పుడైనా అప్పుడు యాత్ర వచ్చింది, అప్పుడు సినిమా, అప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు యాత్ర వచ్చింది, మళ్ళీ 4 years తర్వాత ఇప్పుడు యాత్ర 2 వస్తుంది. అవునా, మేము ఆ రోజు ఏమి అడ్డుకోలేదు యాత్ర 2ని. నువ్వు నీ ఇష్టం, నువ్వు నచ్చిన సినిమా నువ్వు తీసుకోమే కాదనట్లే, కానీ ఎక్కిలుగా చూపించటం, లేకిగా. ఇప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, ఇప్పుడు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, నువ్వు ఏదైనా తప్పులుంటే చూపించుకో, పొలిటికల్ గా తప్పులునని. లేకిగా సినిమా తీస్తాం, కావాలని చెప్పి జనాలు మిస్లీడ్ చేస్తాను, మొత్తం అబద్ధాలు చూపిస్తానంటే ఎలా కుదిరి? చరిత్ర గురించి అబద్ధాలు చెప్పకూడదుగా. నువ్వు ఫిక్షన్ మూవీ నువ్వు ఇన్స్టాల్ చేసుకో, నువ్వు ఒక చరిత్ర చూపిస్తున్నప్పుడు అబద్ధాలు చెప్తావా? ఇప్పుడు నేను చూపిస్తానండి, తాజ్ మహల్ మీద సినిమా తీస్తాను, సరదాగా ఇంకెవడో మా హిందూ రాజు అంటే హిందూ కింగ్ తీసాను నేను తీస్తే ముస్లింలు నన్ను బతకనిస్తారా? చంపేస్తారా లేదా? అంటే వాళ్ళు భయపడుతున్నారా అని కాదు. నువ్వు ఒక చరిత్రని అబద్ధంగా ఎలా చూపిస్తావు? జరిగిన దాన్ని నీకు తెలియకుండానే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న మ్యాటర్స్ అన్ని తీసుకొని, సెన్సిటివిటీ తీసుకొని నువ్వు సినిమా తీస్తా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? మీకు అభ్యంతరాలు ఏంటండి ఆ సినిమాలో? మీకున్న అభ్యంతరాలు ఏంటి? అంటే నేను ఆ సినిమా యాక్చువల్ గా చూడలేదు, టు బి ఫ్రాంక్ నేను ట్రైలర్ కూడా చూడాల. అంటే నేను ఆర్జీవి అనే అతన్ని యూట్యూబ్ నుంచి మేము బ్యాన్ చేసాం. అవునా? అంటే మేము ఎవరైనా చూడం, మా ఇంట్లో మా టీవీలో ప్లే అవ్వదు, ఆర్జీవికి సంబంధించి ఏ ప్లే అవ్వవు మాకు, మేమేం చూడం అసలు అలాంటి. సో ఆల్రెడీ ట్రైలర్స్ ఏ వచ్చినప్పుడు నేను విన్నది ఏంటంటే, చాలా అసహ్యంగా, అసభ్యంగా, నలుగురు సిగ్గుపడేలాగా ఇలా తీస్తున్నాడు, ఇలా స్టూపిడ్ గా, అంటే తను ఏమంటారంటే సాడిస్ట్ లాగా చూపిస్తున్నాడు. అవునా కదా? సో ఆబ్వియస్ అలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తావు? మా పార్టీని ఒక మాట అంటేనే తిరిగి చెప్పు తీసి కొడతాం కదా. నువ్వు అలాంటిది మా పార్టీ లీడర్ల గురించి అసభ్యంగా సినిమాలు తీస్తానంటే ఎవరో ఊరుకో, అదే చేస్తున్నావు. మేమేమన్నా నువ్వు నిజాలు తీస్తే ఓకే, నిజం పేరుతో అబద్ధాలు ప్రచురిస్తే ఎవరు ఊరుకుంటారు? ఎంతవరకు అని ఊరుకుంటాం? అదే జరుగుతుంది అంతే. ఆబ్వియస్ ఆ సినిమా బయటకు రాదండి, ఎందుకంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ గురించి కానీ, మిగతాట్ల గురించి కానీ, కంప్లీట్ గా యాంగిల్ ఆడేవాడు అసలు మధ్య సిబిఐ ఉంది ఎందుకు? ఇంకా జోకర్లు ఏంటి సిబిఐ వాళ్ళు? ఆడ యాంగిల్లో నీ ఇస్తున్నట్టు ఒక సన్నాసుని తీసుకెళ్లి ఆడు ఇంకేదో గొప్పోడు అని చూపిస్తే ఎవరు చూస్తారు? కొలిగిపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడు, ఆర్జీవి తలదిస్తే ₹1,00,00,000 అంటూ మాట్లాడారు. అవి కరెక్ట్ అని అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కాల్చి చంపండి వస్తే అని చెప్పి అన్నాడు, అది కరెక్ట్ అంటారా? అయితే మీరు ఇందాక బోర్గడ్డ అనిల్ గారు, చిచి గారు ఏంటాడు బాగుందా, సో బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పిల్లల్ని నేను రేప్ చేస్తాను అన్నాడు, అది కరెక్టా? పోసాని కృష్ణమురళి కూడా అలాగే మాట్లాడాడు, అందరినీ, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ నేను చేస్తాను అని చెప్పి. మరి అవన్నీ కరెక్టా? అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాంటి ట్రీట్మెంట్. అప్పుడు కొలిక్పూడి గారు ఆ రోజు ఆవేశంలో మాట్లాడిన మాటలు అవన్నీ కరెక్టే కాదంటే, యాక్చువల్ గా రెగ్యులర్ సిచ్యువేషన్ అయితే కరెక్ట్ కాదండి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కాసేపు ఇద్దరు మనుషులు అండి, కాసేపు ఉరి తీయటం కరెక్ట్ కాదు, కానీ పక్కన ఒక అమాయకుడు ఉరి తీయటం కరెక్ట్ కాదు అంటాం కదా, అది డిఫరెన్స్. నువ్వు ఎవరిని ఉరి తీయటం అనేది చాలా ఇబ్బంది అనుకోండి, అంటే చాలా స్ట్రాంగెస్ట్ పనిష్మెంట్ టు హూమ్ యూఆర్ గివింగ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు కసబ్కి ఇస్తే జనాలందరూ క్లాప్స్ కొడతారు, రామ్ గోపాల్ వర్మ లాంటి అలా తిడితే జనాలందరూ అప్రిషియేట్ చేస్తారు, హీ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి. అంటే అంత రకంగా, అంత లేకిగా, ఉన్మాదంగా అసలు పవన్ కళ్యాణ్ ఏ అన్యాయం చేశాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చులకనగా మాట్లాడటం, చీప్ గా మాట్లాడటం. ఆ రోజు ఆయనే ఒప్పుకున్నాడు, శ్రీరెడ్డికి నేనే రచ్చగొట్టి మదర్ ఫాకర్ అని అనిపించాను అని చెప్పి. ఎందుకు ఆ స్థాయికి ఎందుకు దిగజారుతున్నాడు ఈయన? సినిమాలు చేసుకుంటా, ఇప్పుడు నీతో పాటు ఆయన ఎప్పుడు నీకే అన్యాయం చేయలేదే పవన్ కళ్యాణ్, నేను ఇప్పుడు ఒక మాట అనలేదే, అయితే ఎవరికి ఏమి డబ్బులు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టలేదే. ఇంకా ఆయన మీకు చూసుకుంటే చాలా మంది, నేను చూడటం వరకు జూనియర్ ఆర్టిస్టులు కూడా మాకు పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి వాడు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థికంగా హెల్ప్ చేశారని చాలా మంది బయటకు వచ్చి చెప్పారు. సో అలాంటి వ్యక్తి నీకు హీరో కాదు. మా కుటుంబాన్ని నాశనం చేశారు, మా ఇంట్లో మా బాబాయ్ని చంపారు, మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పుకున్న వ్యక్తి నీకు హీరో అంటే నేను చెప్పలేం. ఈయన కూడా ఒక సైకో అయి ఉండొచ్చు. ఆయన ఫస్ట్ నుంచి అంటాడుగా, నాకు క్రిమినల్స్, నాకు ఇలాంటి దెయ్యాలు ఇలాంటివి నచ్చుతాయి అని చెప్పి. ఆ కోవలోనే ఒక అడవాడు దావుద్ ఇబ్రహీం అంటే చాలా ఇష్టం అని చెప్పాడుగా, ఒక దావుద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించాడంట, సర్ క్లియర్ చేసుకుంటాను ఆడో పెద్ద, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పిన. అలాంటి వాళ్ళు నచ్చుతారు. అలాంటి వాళ్ళు జగన్ వస్తే నువ్వు నెత్తిమే పెట్టుకుని ఊరేగు, అయితే నీ మీద, నీ రిలేషన్ మీద, జగన్ రిలేషన్ మీద సినిమాలు తీసుకో. అంతేగాని స్టేట్ మొత్తాన్ని మిస్లీడ్ చేస్తా, ఒక పార్టీని, ఒక పార్టీలోని వ్యక్తుల్ని అవమానిస్తా, నీచంగా చూపిస్తే సినిమాలు తీస్తే ఎవరు ఊరుకోరు. తరగతి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు గారు బతికిపోయాడు, ఇక్కడ ఉంటే ఫ్యాన్స్ ఏమైనా చేయొచ్చు, అంతే కదా. ఓకేనండి, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి 2024లో,
ఎలా ఉండబోతుంది స్టేట్? ఏంటి ఒకవేళ అసలు ఒకవేళ అనే వర్డ్కి అసలు ఆస్కారం లేదు. లేదా? ఒక్క 1% కూడా లేదు ఒకవేళకి. ఓకే. బై మిస్టేక్ నేను అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, బై మిస్టేక్ మళ్ళీ వస్తే అంబానీ కూడా అడుక్కు తింటాడు ఇక్కడ. అంబానీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఈ పాటి అడుక్కు తింటాడు నెక్స్ట్ టైం మనకు వస్తే. మన కత్తి ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి మన కత్తులతో మన పేర్లు మనం కోసుకున్నట్టే మళ్ళీ వైసీపీ ఓటేయటం అంటే. మరి నాకు తెలిసి ఎవరు ఇంకోసారి ఆ తప్పు చేయరు ఒకసారి తెలుసుకుంటే. ఎక్కడో ఇంకా కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూడా నేను చూస్తాను, గాంధీ గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ అభిమానంతో కాంగ్రెస్ కొట్టేసేవాళ్ళు. ఆ జాబితాలో ఒక 10% రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉంటారేమో కానీ వాళ్ళు తప్పించి బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడో ఓటేయండి. ఓకే, వైసీపీ పార్టీ కొట్టే. ఓకే, చివరిగా చెప్పండి, యాజ్ ఎ సోషల్ మీడియా వారియర్ అవ్వచ్చు, టీడీపీకి సంబంధించిన ఒక మహిళగా మీరు ఏం చెప్పబోతున్నారు? మీ క్యాడర్ కానీ లేకపోతే రానున్న ఎలక్షన్స్ లో మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని ఉడికిస్తారు వైసీపీ వాళ్ళు, దాడి కూడా చేసే అవకాశం కూడా ఉంటది. దీన్ని మీ క్యాడర్ కానీ మీద వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా చాలా చేశారు, ఎలక్షన్స్ కి ఇంకెంతకన్నా 2 రెట్లు ఎక్కువ 3 రెట్లు ఎక్కువ చేస్తారు. దీనికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. వాళ్ళు తలకిందలుగా తపస్సు చేసిన క్యాడర్ భయపడరు, పార్టీ కూడా భయపడదు. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. నాకేంటంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే, నాకు క్లియర్ గా టీడీపీ గెలిచిద్దని తెలుసండి. బట్ నా ఆశ ఏంటంటే రేపు గెలిచాక మేము ఈడు చేసినట్టు సన్నాసోళ్ళ కాకుండా మేము ఒక మంచి పాలన ఇవ్వటానికి ట్రై చేయాలి. రాష్ట్రం ఏదైతే ఇప్పుడు అప్పుల పాలైపోయిందో ఇంకాస్త అప్పులు చేర్చకుండా ఉన్న రాష్ట్రాన్ని పైకి లాగడానికి ట్రై చేయాలి. కాబట్టి క్యాడర్ అందరూ ఇంక నుంచి దాని మీద దృష్టి పెట్టాలి. మేము ఇంకెంత బెటర్గా చేయాలి, రేపు పొద్దున మనం పబ్లిక్ ఎంత మంచిగా సర్వీస్ చేయగలుగుతాం. ఇన్ని రోజులు మేము అపోజిషన్లో ఉన్నాం, మాట్లాడడం అది ఈజీ యాక్చువల్గా. రేపు పవర్లోకి వచ్చాక మాకు అది కత్తిమే సాగు లాంటిది. ఎందుకంటే ఆయన అలా చేశాడు రాష్ట్రాన్ని. సో అలాంటి రాష్ట్రాన్ని బయటికి తీసడానికి మేమందరం బాబు గారికి ఎలా హెల్ప్ చేస్తాం, అంతేగాని మా పర్సనల్ బెనిఫిట్స్ కోసం ఏదో ఒకటి ఆయన ఇబ్బంది పెట్టకుండా నేను పార్టీ నుంచి ఆశించేది, అందరి నుంచి ఆశించేది అది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో చాలా మంది చెప్తున్నారండి, ఉచితాలు ఎక్కువ ఇస్తున్నారు, ఉచితాల వల్ల సోమరిపోతలు చేస్తున్నారు, అందువల్లే ప్రొడక్షన్ లేదు, ఇన్కమింగ్ లేదు, మనకి ఇన్కమ్ లేదు ఆంధ్రప్రదేశ్ కి, అందే ఇన్ని అప్పులైనవి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు గ్యారంటీస్ కి సంబంధించో లేకపోతే ఎక్కువ మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు ఇవన్నీ అంటున్నారు. నిజంగా మనం సస్టైన్ అవ్వగలుగుతాం అంటారా? ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నెక్స్ట్ ఒక డెవలప్ స్టేట్ లాగా అవటానికి మనకి అంత డబ్బులు ఉన్నాయా? అవునండి, మీరు చెప్పింది బాబు గారికి తెలుసు, అందరికి తెలిసిందంటే ఫ్రీబీస్ అనేది ఎప్పుడైనా సరే ఒక స్టేట్ కానీ కంట్రీ ఎకానమీ కానీ తగ్గడానికి ఉపయోగపడతాయి. కానీ ఇది ప్యారలల్ గా ఏంటంటే బాబు గారు ఆ రోజు చెప్పినప్పుడు మహాశక్తి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆడవాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉండాలి. నేను వెళ్ళి బయటికి వెళ్ళి పని చేస్తానంటే ఎవరు ఆపడానికి ఉండకూడదు. సో వెళ్ళటానికి వాళ్ళకి బస్సు ఫ్రీ ఉండాలి. అండ్ ఇప్పుడు పెరిగిన కరెంట్ గ్యాస్ బండ్లు బాగా పెరిగిపోవటం వల్ల బేసిక్ థింగ్ ఫుడ్, ఒంట్లో వంట, సో దానికోసం ఒక 3 సిలిండర్స్ ఫ్రీగా ఇవ్వటం. అండ్ మిగతా 2 ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటారు ఇది అది క్లియర్ గా చెప్పారు ఆ రోజు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, చాలా మంది ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకు కానీ ఒక్క పిల్లలు చాలు, అసలు అయితే పిల్లలే వద్దు అనుకొని ఆగిపోవటం వల్ల ఆయన ఆలోచించి చెప్తున్నాను. స్టేట్ లో యూత్ తగ్గిపోతున్నారు. ఇప్పటికీ యూత్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది స్టేట్ ఎకానమీకి కానీ రేపొద్దున ఆపర్చునిటీ క్రియేట్ అవడానికి. అలాంటిది ఈ రోజు తగ్గిపోతున్నారు, అందరూ పిల్లలు ఆపేసుకోవటం వల్ల మన జనాభా తగ్గిపోతుంది, మన వెనకబడిపోతున్న జనాభానే ఆయన ఎలా చూస్తారు, హ్యూమనే ఎక్కువ రిసోర్సెస్, ఎంతమంది యూత్ ఉంటే అంతమంది రిసోర్స్. ఆ పాయింట్ ని ఎంకరేజ్ చేయడానికి నేను మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తా అని చెప్తున్నారు. అట్లా ఇవన్నీ రిసోర్సెస్ మేము ఆర్డర్, ఇప్పుడు బాబు గారు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఒకటేనండి, మా జేబులో డబ్బులు ఎవరు మీ డబ్బులే మీకు ఇస్తున్నాం. కాకపోతే మీ జేబులో ఇంకా వేరే రకంగా సంపద కూడా క్రియేట్ చేసి ఇది కూడా మీకు హెల్ప్ చేస్తాం, ఇది కూడా మీకు సపోర్ట్ సిస్టమ్ లా పనిచేసిద్ది, ప్లస్ మీకు డెవలప్మెంట్ మీద కూడా మేము అంతే ఫోకస్ పెడతాం ఆయన చెప్తున్నారు. మేమే మిమ్మల్ని ఇంకా మీ దగ్గర మీ ముక్కు పిండి వసూలు చేసి మళ్ళీ మీ చేతికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క రూపాయి కూడా నువ్వు డెవలప్మెంట్ చేయకుండా, ఎక్కడ ఏమి ఇన్కమ్ క్రియేట్ చేయకుండా, జస్ట్ నేను రెవెన్యూ నమ్ముకొని నీకు ఇస్తున్నాను, నా ఓట్ బ్యాంక్ మాత్రమే పెంచుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో మాకు ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయితే 100% కాదు, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పీపుల్, ఒక విమెన్ జెండర్ ని ఇంకా ముందుకు తీసుకురావాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి మాట ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏది ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఇది ఎక్స్ట్రా బర్డెన్ అవ్వచ్చు స్టేట్కి, 100% స్టేట్కి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అదేంటంటే లిక్కర్లో మీరు ఇప్పుడు గమనించుకోండి, అంటే ఎక్కడ డిజిటల్ లిక్కర్ లేదు, అంటే ఎంత స్టేట్కి వెళ్తుంది, ఎంత ఆయన జేబులోకి వెళ్తుందని
ఎవరికి లెక్కడొక్క తెలియదు. అవన్నీ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్. అయితే రాష్ట్రానికి ఈయన పంచలేదు కాబట్టి మనం అప్పుల పాల్లో అయ్యాం. మేము పంచుతాం కాబట్టి రేపొద్దు మీకు అంత అప్పులు ఉండవు. అది మా ఇచ్చే భరోసా. ఓకేనండి. 2024 ఎలక్షన్స్లో మీరు అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, దాంతోపాటు పేద ప్రజలు అవ్వచ్చు లేకపోతే మిగతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.